రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు యూత్ ఐకాన్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో, అన్ని నియోజకవర్గాలలో, అన్ని మండలాలలో, అన్ని గ్రామాలలో భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు, విద్యార్థులు అంగరంగ వైభవరంగా జన్మదినాన్ని పురస్కరించుకొని జన్మదిన వేడుకలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ గారికి తెలంగాణ భవన్ నుంచి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మీరు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని, తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి మీకు 100 సంవత్సరాలు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదలుకొని ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికలలో భాగంగా 6 గ్యారంటీలు మరియు 420 హామీలు ఇచ్చారో వాటిని అన్నిటిని నెరవేర్చాలని చెప్పేసి ఎప్పటికప్పుడు కేటీఆర్ గారు మహిళల పక్షాన, రైతుల పక్షాన, యువకుల పక్షాన, విద్యార్థుల పక్షాన ఎప్పటికప్పుడు అడుగుతూ ఎండగడుతూ అనేక కార్యక్రమాలు, విభిన్న కార్యక్రమాలు కూడా వారి పక్షాన నిలబడి కొట్లాడి పోరాటం చేస్తున్నటువంటి కేటీఆర్ గారు మరొకసారి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మేము వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి తనయుడైనటువంటి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారికి వికలాంగుల సమాజం పక్షాన, తెలంగాణ వికలాంగుల సమాజం పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా దినోత్సవం జరుపుకున్నటువంటి సందర్భాలు వాళ్ళ పార్టీ నాయకులకో ఇంకొకరికో ఏదో ప్రయోజనం చేకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ కల్వకుంట్ల తారక రామారావు గారు అందుకు వేరే విధంగా, అంటే ఈ సమాజంలో అట్టడుగున్నటువంటి వికలాంగుల సామాజిక వర్గాన్ని చేరదీసి ప్రతి ఏటా తన జన్మదినోత్సవం సందర్భంగా దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి వికలాంగుల సమాజానికి గిఫ్ట్ ఏ స్మైల్ పథకం కింద వికలాంగులకు వాహనాలు ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చి ప్రతి తన జన్మదినోత్సవానికి ప్రతి ఒక్క వికలాంగులు, నడవలేనటువంటి వికలాంగులకు చేతునిచ్చే విధంగా వారు నిరంతరం కూడా బండ్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నందుకు తెలంగాణ సమస్త వికలాంగుల పక్షాన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు వికలాంగుల సమాజానికి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పింఛన్లు 6,000 రూపాయలు చేస్తాం, అదేవిధంగా వృద్ధులు కానీ, గీతా కార్మికులు కానీ, బీడీ కార్మికులు కానీ, ఒంటరి మహిళలకు కానీ అందరికి కూడా 4,000 రూపాయలు చేస్తామని చెప్పేసి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. అది కూడా మేము గెలిచినటువంటి నెల రోజుల్లోనే పింఛన్ అంతా కూడా పెంచుతామని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని దాదాపు 1.5 పాలన పూర్తయినా కానీ నేటి వరకు కూడా వికలాంగుల పింఛన్లు కానీ, వృద్ధుల పింఛన్లు కూడా పెంచకుండా కాలయాపన చేస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ గారు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా, భారతదేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో వికలాంగుల సమాజానికి 4,000 రూపాయలు పింఛన్ ఇవ్వడం అనేది ఈ దేశాన్ని గర్వించదగ్గేటటువంటి విషయం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు గొప్పలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి వచ్చినటువంటి సందర్భంలో ఆయన ఏం చెప్పిండంటే, అభివృద్ధిలో మా నాయకుడు, మా గురువారులైనటువంటి చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడతామని చెప్పిండు. అభివృద్ధిలో పోటీ పడతామని చెప్పినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ వికలాంగుల సమాజం సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నది. అప్పుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ గురువర్యులు మరి మీరు ఎవరితోనైతే అభివృద్ధిలో పోటీ పడతానని చెప్పారు ఆ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి అక్కడ ఉన్నటువంటి వికలాంగులకు 6,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు. తీవ్ర వైకల్యం కలిగినటువంటి వికలాంగులకు 15,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు. మరి అదేవిధంగా వృద్ధులు కానీ, వితంతువులు కానీ, గీతా కార్మికులు కానీ అందరు కూడా 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు. కాబట్టి మేమందరూ కూడా దయచేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాం, ఇక మీ కాలం చెల్తుంది, దయచేసి పింఛన్లు పెంచేందుకు కృషి చేయాలి. లేకుంటే గౌరవ కల్వకుంట్ల తారక రామారావు గారి నేతృత్వంలో మా వికలాంగుల సమాజం అంతా కూడా చైతన్యమై ఖచ్చితంగా ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తుంది. చాలా మంది తీసుకోవాలి కదా, చిన్న ప్రాబ్లం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.